మీరెవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నాకంటూ ఎవ్వరూ లేరండి. అమ్మ చేతి ముద్ద తినే అదృష్టం ఆ దేవుడు నాకు ఇవ్వలేదండి. మీరేమో అమ్ముందని అంటున్నారు. కొందరం ముందు వెనక చూసుకోకుండా మాట్లాడమేనా? ఉంటే తను అనాథని ఎందుకు చెప్తుంది? తను అన్నట్టు నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావు? సరే, వెళ్ళి పని చూసుకోండి. అలాగే సార్. పద్మనాభం గారు, తనకేం కావాలో దగ్గరుండి చూసుకోండి. అలాగే సార్. రామ్మా, నువ్వేం చేయాలో చెప్తాను. రా. రేయ్ అర్జున్, నాన్న, మంజుకు తను ఎక్కడ కూర్చోవాలి ఏంటి అనేది నువ్వే చూపించు. అలాగే నాన్న. హాయ్. ఏంటి, దేని గురించి వెతుకుతున్నారు? అదేం లేదులే, నువ్వు వెళ్ళి పని చూసుకో. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, నువ్వు ఎక్కడ ఉండాలో చూపిస్తాను. సరే సార్. పదమ్మా. నువ్వు ఉండాల్సింది ఇక్కడేమ్మా. నువ్వేం చేయాలి ఏంటి అనేది పద్మనాభం గారు చెప్తారు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడే కూర్చోమ్మా, నేను ఇప్పుడే వచ్చి నువ్వేం చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సార్. ఇంతకాలం గూటి బయట తన్నుకులాడాను, ఇప్పుడు గూట్లోకి చేరాను. ఈ క్షణం నుంచి నా తండ్రి చావుకి కారణమైన వాడి సామ్రాజ్యాన్ని కూకొటి వేళ్లతో సహా పీకి వేయడమే నా పని. వాడి అంతు చూసే వరకు నేను నిద్రపోను. నేను చూసింది ఆ అమ్మాయినే కదా, వాళ్ళమ్మతో పాటే కలిసింది కదా. నేను చెప్తుంటే కాదంటుందేంటి? సుందరం, తనేమో నాకెవరూ లేరు అంటుంది, నువ్వేమో వాళ్ళ అమ్మగారితో చూశాను అంటున్నావు. తన అబద్ధం చెప్తుందా లేకుంటే నువ్వు పొరపాటు పడుతున్నావా? లేదు మేడం, నేను చూసింది ఆ అమ్మాయినే. తనకి ఖచ్చితంగా అమ్మ ఉంది. అదేంటయ్యా, అందరూ ఉండి కూడా లేరని అబద్ధం చెప్పాల్సిన అవసరం అమ్మాయికి ఏముంటుంది? తన అవసరం తనకు ఉండొచ్చు కదా. తనెవరో తెలీదు, కానీ తనని చూడగానే తనకు తల్లి ఉంది అని సుందరం గారు చెప్తున్నారంటే కావాలని ఆయన కూడా చెప్పారు కదా. అవును, నేను చూసినానంటా ఉండవు, ఆ పాపనే చూసినాననే ఉండదు. అసలు వాళ్ళ అమ్మతో ఏడ చూసుండవు, నీకెట్ట తెలుసును? ఎక్కడ అని ఆలోచిస్తుంటే నాకు ముందు గుర్తు రాలేదు సార్, ఇప్పుడు గుర్తొచ్చింది. నేను మన షాప్లో చేరకముందు కొరియర్ బాయ్గా వర్క్ చేస్తున్నాను. ఒకరోజు కొరియర్ ఇవ్వడానికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్.
ఎవరు బాబు నువ్వు? మంజు మేడంకి కొరియర్ వచ్చింది మేడం. అలాగా, ఇలా ఇవ్వు బాబు. మంజు అంటే మీరేనా మేడం? లేదు బాబు, నేను వాళ్ళ అమ్మని. అలా ఇవ్వకూడదండి. ఎవరి పేరు మీద వచ్చిందో వాళ్ళ సంతకం తీసుకుని వాళ్ళకే ఇవ్వాలి. అదేంటయ్యా, నేను వాళ్ళ అమ్మనే కదా, కన్న తల్లికి కూడా ఇవ్వవా? నాకు అవన్నీ తెలియదండి. రూల్ ప్రకారం ఎవరికి వచ్చిందో వాళ్ళకే ఇవ్వాలి, లేదంటే కంపెనీ వాళ్ళు నన్ను తిడతారు. ఏంటయ్యా కంపెనీ వాళ్ళు తిట్టేది? కన్న తల్లి అని చెప్తుంటే నాకు కూడా ఇవ్వనంటున్నావు? అదేదో లోపల పనిలో ఉంది, రాలేదు, అసలు లేనే లేదు. వాళ్ళ అమ్మని నాకు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతావా? ఆవిడ లేదంటే నేను వెళ్ళి మళ్ళీ వస్తానండి, అంతే తప్ప మీకైతే ఇవ్వడం కుదరదండి. ఏమైందమ్మా? చూడవే, నీకు కొరియర్ వచ్చింది, నాకివ్వమంటే ఇవ్వడంట, నువ్వు వస్తేనే ఇస్తాడంట. మా అమ్మగారు అడిగితే ఇవ్వడానికి ఏంటి నీకు? అలా ఎలా ఇస్తామండి? ఎవరి పేరు మీద వస్తే వారికే ఇవ్వాలి, అదే రూల్. ఏంటి గొంతు లెగుస్తుంది? కొరియర్ తీసుకొచ్చిన వాడివి కామ్గా ఇచ్చేసిపోకుండా ఏంటి రూల్స్ మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? సరే మేడం, మీతో గొడవ ఎందుకు? మీరు వచ్చేసారుగా, సంతకం పెట్టేసి తీసుకోండి. నేను తీసుకోను. మా అమ్మకిచ్చేసి వెళ్ళు. అలా ఇవ్వడం కుదరదని చెప్తున్నాను కదా మేడం. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వచ్చిన పని చూసుకొని పోకుండా నాతోనే వాదిస్తావా? ఇటీ పెన్ని. పో ఇక్కడి నుంచి, వెళ్ళా. అయినా వీడితో మనకెందుకమ్మా? అది సార్ జరిగింది. సుందరం అంత కరెక్ట్గా చెప్తా ఉంటాడు కదా, వాళ్ళింటికి పోయినా తనని చూసినా అని. మరి ఆ పాప ఎందుకు అబద్ధం చెప్పుండది? అదే నాకు అర్థం కావట్లేదు. మావయ్య గారికి అబద్ధం చెప్పి మన షాప్లో చేరాల్సిన అవసరం ఏముంది తనకి? ఆడపిల్ల అంత పెద్ద అబద్ధం చెప్పడం ఏంటమ్మా? ఆ అమ్మాయి అలా కన్నీళ్లు పెట్టుకుంటే అయ్యో పాపం అనుకున్నాను. మన సుందరం చెప్పేది వింటుంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది. నువ్వు చెప్పేది నిజమే అయితే ఆ పాప ఎందుకు అబద్ధం చెప్పినాదో తేల్చుకుందాం పద. అవును, ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. చెప్తా దాని సంగతి. సుందరం గారు, మీరు కూడా రండి.